వాతావరణంలో మార్పులు జరుగుతుండటంతో చిన్నపిల్లలు తరచూ అనేక రకాల జబ్బులు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. అప్పుడే పుట్టిన పిల్లల నుంచి మధ్య వయసు వారితోనూ అనేక సమస్యలు నివృత్తి సంబంధించి చిన్నపిల్లల వైద్య నిపుణులు నిరూపారెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పిల్లలకు సంబంధించి ఏదైతే ఇచ్చిన సీజన్స్ ఉందో ఈ శీతాకాలంలో అయితే పెద్ద మొత్తంలో అయితే పిల్లలకు కానీ ఇక్కడ పెద్దవాళ్ళకి అందరికీ కూడా అనేక రకమైన ఇబ్బందులతో బాధపడుతున్న సందర్భం కలిసింది. వైరల్ ఫీవర్స్ కానీ ఇట్లాంటి చలికి సంబంధించి కూడా ఆ పిల్లలు అయితే అవసరం పడతారు. ముఖ్యంగా పెద్దవాళ్ళే తట్టుకోలేని ఇట్లాంటి సిచ్యువేషన్ లో పిల్లలకైతే ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మనతో మాట్లాడదాం. ఈ రోజు నూతనంగా నిరూప్ హాస్పిటల్ అయితే నిజామాబాద్ జిల్లాలోని ఏదైతే ఖలీల్వాడి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. దీనికి ఈ రోజు గ్రాండ్ ఓపెనింగ్ గా చేశారు. మనతో కూడా మాట్లాడడానికి ఆ నిరూప్ గారు ఉన్నారు. ఎండి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. మొత్తం చెప్పండి, అసలు ఇక్కడ అసలు పిల్లలకి చాలా కాంప్లెక్స్ చిన్న పుట్టిన పిల్లల నుంచి అయితే దాదాపు 12-15 సంవత్సరాల వరకు కూడా పిల్లలందరూ కూడా అనేక ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు పిల్లల గురించి? పిల్లలు చిన్నప్పటి నుంచి పుట్టడాన్ని పెరిగేటప్పుడు మంచిగా భోజనం చేయాలి, అన్ని చేయాలి. కానీ ఈ మధ్య కాలుష్యము వల్ల అన్ని కాలేజీగా ఫుడ్ దొరకడం అవన్నీ వాళ్ళ రోగాలు ఎక్కువైపోయాయి. దానివల్ల ఇప్పుడు మెషిన్లు మన దగ్గర మంచి మెషిన్లతోని త్వరగా ట్రీట్మెంట్ అయ్యేటట్టుగా, త్వరగా డిశ్చార్జ్ అయ్యేటట్టుగా మనం మెషిన్లు ఈ హాస్పిటల్లో అవైలబిలిటీ ఇచ్చాము. సో దట్ మనము పిల్లల నుండి ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోయేటట్టుగా ట్రీట్మెంట్ జరిగేటట్టుగా చూస్తున్నాం. సార్ నియోనేటాలజీ అని చెప్పేసి నూతనంగా అంటే మీరు స్పెషలైజేషన్ ముంబైలో చేసినట్టున్నారు. అసలు న్యూ బోర్న్ బేబీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమొస్తాయి, ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లాంటి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి పుట్టిన తర్వాత? ఇప్పుడు మనకి చాలా మంది పిల్లలు పుట్టడమే 700 grams 500 grams పుడుతున్నారు. పుట్టడం కూడా 7 నెలలతోనే పుడుతున్నారు. సో దాని వల్ల మనకి ఇప్పుడు పుట్టినాక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెదడులో ప్రాబ్లం వస్తుంది, శ్వాస ప్రాబ్లం వస్తాయి. సో మనము కొంచెం శ్వాస ప్రాబ్లం ఉంది, కొంచెం మెదడుది ప్రాబ్లం ఉంది, వెంటనే ట్రీట్మెంట్ చేసాము అని అంటే స్టార్టింగ్ లోనే పిల్లలు బ్రతకడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 500 grams కూడా బ్రతికిన ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ ఏంటంటే మెదడు కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, కానీ దాంట్లో కూడా ట్రీట్మెంట్ మనం ఇప్పుడు అడ్వాన్స్డ్గా ట్రీట్మెంట్ అన్ని తోని బాగా మంచిగా సర్వైవ్ అవుతున్నాయి. సార్ ఇప్పుడు అంటే ఈ శీతాకాలం ఉంది, శీతాకాలం చాలా కాంప్లికేట్, అంటే చలి ఎక్కువగా ఉన్న సిచ్యువేషన్స్ ఉంటాయి. అసలు పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు, పిల్లల పట్ల ఏం చెప్పలేదు? పిల్లలు నార్మల్గా ఇప్పుడు బయట తిరుగుతుంటారు చల్లతలంలో 6 o'clock 7 o'clock తర్వాత తిరుగుతూ ఉంటారు. సో ఆ టైంకి కొంచెం జాగ్రత్తగా ఉండి, ఈ వైరల్ ఫీవర్ వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి. మెయిన్ రీజన్ అంటే వాటర్ బయట, తర్వాత ఫుడ్ బయట తినడం అవన్నీ. సో దాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లస్ మనం ఇంట్లో ఏమైనా సర్ది వచ్చిందన్న వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ చేస్తేనే పిల్లలకి ఫాస్ట్గా స్ప్రెడ్ కాకుండా ఉంటారు. అయితే నిమోనియా అని చెప్పేసి చిన్నపిల్లలు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఈ నిమోనియా అంటే చాలా మందికి తెలియని పరిస్థితి, ఊపిరితిత్తులు ఎగేయడం లాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తాయి. అలాంటి వాళ్ళకి ఏమైనా ముందస్తుగా తెలుసుకున్నప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఏమైనా ఇంకా వైద్యం ఏమైనా అందించగలరు? వాళ్ళు స్పెషల్గా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమైనా చేయగలరు? మనకి ఇప్పుడు లేటెస్ట్గా టీకాలు వస్తున్నాయి, PCV టీకాలు ఇవన్నీ. ఇప్పుడు మనం ఇప్పించుకుంటే పుట్టగానే వ్యాక్సిన్స్ ఇప్పించుకుంటే మనకి బేబీలకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దానివల్ల మనకి నిమోనియా రేట్ కూడా చాలా తక్కువ అవుతుంది. సో వ్యాక్సిన్స్ కూడా ఇప్పించుకుంటూ పిల్లలని జాగ్రత్త చూసుకుంటే ఇంకా చాలా బెటర్. సార్ థ్యాంక్ యూ. ఏదైతే పిల్లలైతే ప్రతి ఒక్క చిన్న పిల్లలు కూడా అంటే వాళ్ళ తల్లిదండ్రులు అయితే కేర్ తీసుకోవాలి పిల్లల పట్ల. అలాగే బయటకు వెళ్ళిన ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త పడాలి. వాటర్ సంబంధించిన దాని పట్ల కూడా జాగ్రత్త తీసుకోవాలి. బయట వాటర్ ప్యూరిఫై ఉండే వాటర్ అయితే తీసుకోవాలన్నా ఇట్లాంటి అనేక రకమైన సమస్యలకు కూడా ఏదైతే వైద్యం కూడా ఇక్కడ అనేక సేవలు కూడా చేస్తున్నాం. నియోనేట్ సంబంధించిన కూడా అన్ని రకాల అయితే వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పి కూడా డాక్టర్ నిరూప్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే పిల్లలందరూ కూడా జాగ్రత్తలు పాటించాలి, తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. భాస్కర్తో శ్రీనివాస్.